శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ధనుర్రాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది అనే విషయం ఇప్పుడు మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ధనుర్రాశికి చతుర్థంలో మనకు చతుర్గ్రహ కూటమి, పంచమంలో రవి, షష్ఠస్థానంలో బృహస్పతి, సప్తమంలో ఏ గ్రహం లేదు కానీ అష్టంలో కుజుడి యొక్క ప్రభావము, రాజ్యంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తోంది. ఇది ఇలా ఉంటున్నప్పుడు ఏంటంటే ధనుర్రాశి వారికి ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు రాజ్యంలో కేతు ఉన్నాడు కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్, ఐటీ రంగం, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాడు, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, డిజిటల్ మార్కెటింగ్, యూట్యూబ్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి, తర్వాత కెమెరా మ్యాన్స్కి, వీళ్ళందరికీ కూడా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి, కమ్యూనికేషన్ స్కిల్స్తో ముందుకు చేసే ప్రతి వ్యాపారస్తుడు కూడా, అంటే మాటగారితనంతో డబ్బు సంపాదించే వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అలాగే వ్యాపారంలో చూసినప్పుడు మీడియా రంగంలో వ్యాపారం చేసే వాళ్ళకి, ఫుడ్ ఇండస్ట్రీలో చేసే వాళ్ళకి, అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్, ట్యుటోరియల్స్ రన్ చేసే వాళ్ళకి కూడా మంచి లాభదాయకంగా కనబడుతుంది. 15 రోజులు చెప్పచ్చు. ఇంకా కొత్తగా ఏదైనా ఆరంభించాలంటే 15 రోజుల తర్వాత ఆరంభించండి. ఇక్కడ మూడో విషయం, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు చాలా బాగా కనబడుతున్నాయి. గృహప్రవేశం, శంకుస్థాపన అటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాహ వ్యవస్థకు చేసే ప్రయత్నాల్లో కూడా సఫలీకృతమవుతారు. అలాగే ఉపనయన సంస్కారాలు చేసే విషయంలో కూడా మీరు మధ్యవర్తిత్వం వహిస్తారు. దానివల్ల సత్ఫలితాలు కూడా ఉంటాయి. గౌరవాన్ని పొందే అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయి. దూర బంధువులను కూడా మంచి శుభవార్త వినే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక పంచమ స్థానంలో ఉన్న రవి స్థితిగతులు బాగున్నాయి కాబట్టి ధనుర్రాశి వారి పంచమ భావం అంటే సంతానం, పుత్రస్థానం. పుత్రస్థానంలో పిల్లవాళ్ళకి శుభవార్తలు వినే అవకాశం ఉంది. పిల్లల ద్వారా ఒక మంచి వార్త వింటారు. పిల్లల ద్వారా ఒక యోగాన్ని చూస్తారు. పిల్లలకి ఒక భవిష్యత్తు రావడం, ఇలా రకరకాలుగా పిల్లలకి జరిగే మంచి అన్నది అక్కడ రవి ఉచ్చస్థితిలో వచ్చి ఉన్నాడు కాబట్టి 15వ తారీఖుతో మనం ఆల్మోస్ట్ రవి వెళ్ళిపోతాడు. అంటే దీని ఉద్దేశం అంటే లాస్ట్ ఏప్రిల్ 15 నుండి మే 15 వరకు అక్కడ ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా తండ్రి యొక్క జాతకంలో కూడా పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఉన్నది అని చెప్పచ్చు. అలాగే విదేశాల్లో చదువుకున్న విద్యార్థులకు అనుకూలంగా ఉంటాయి. చదువుకుంటున్న విద్యార్థులు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కూడా సఫలీకృతమవుతారు. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాడు కూడా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. ఇక ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుని చతుర్థంలో చతుర్గ్రహ కూటమి, అష్టంలో కుజుడు. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ రెండింటి యొక్క ప్రభావం అన్నది చతుర్థము, అష్టము రెండు కూడా కొంతవరకు పాడే ఉన్నాయి కాబట్టి అనారోగ్య స్థితి ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్త తీసుకోండి. ఈ రెండింటిని అధిగమించి ముందుకు వెళ్ళడానికి చేసే మార్గంలోని విశేషంగా చెప్పుకోవాలంటే అభిషేకము. శివునికి అభిషేకం అంటే చాలా ప్రీతం. అంచేత అది సుబ్రహ్మణ్య స్వామికి చేసిన, శివునికి చేసిన ఆ అభిషేక తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నం చేయండి. ఇక చతుర్థంలో ఉన్న ఈ గ్రహ కూటమి వల్ల అంటే తల్లి గారి యొక్క ఆరోగ్య విషయం కూడా జాగ్రత్త చూసుకోవాలి. తల్లి దైవము అంచేత ఆ తల్లి గారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. తల్లి గారి మనసు బాధ పెట్టకుండా చూసుకునే ప్రయత్నం కూడా మనం చేసుకోగలగాలి. అలా చేసుకుంటూ ముందుకు వెళ్తే ఆ యొక్క ఫలితం అనేది మన తదాంతరం మనకు అనపోయినా మన నెక్స్ట్ జనరేషన్ కూడా దానికి అద్భుతమైన యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. అభిషేకం చేసుకుంటూ వెళ్ళండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.